ఇదేందోనోలా దొంగ సర్టిఫికెట్లతోటి మస్తు మంది పింఛన్ తీసుకుంటారు గాని కండ్లకు దివ్యాంగుడని కనబడుతున్నా గవర్నమెంట్ డాక్టర్లు రాసిచ్చిన సర్టిఫికెట్లున్నా కొందరికి పింఛన్లు రానే రావులా. దొంగ లెక్కలు రాసి జీవిడ్చి ఆత్మలైనోళ్ళకు కూడా పింఛన్లు ఇస్తారు గాని బతుకుండి పింఛనో రామచంద్ర అని కాలు అరిగేటట్టు అధికారుల చుట్టూ తిరిగినా ఎందుకో గాని ఇగో కొంతమంది రాత గింతేనోళ్ళ. ఇగో ఇడ కానొస్తున్న అచ్చంట కృష్ణమూర్తి అనే ఈ అన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం బి సావవరం ఊరుల్లా. అన్నను చూస్తుంటేనే అర్థమైతుండొచ్చు కదా మీకు. దివ్యాంగుడన్న ముచ్చట. 2 చేతులు లేవు అంటే 100కు 100% వైకల్యం ఉన్నది. అట్లని గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ సుతం ఉన్నది. అయినా గాని పింఛను కోసం మరిగోసలెల్లదీస్తున్నాడు పాపం. తొలుత 2012లో వికలాంగుల పింఛన్ వచ్చిందట గాని అటెంక ఓ కేసులు ఇరుక్కొని జైలుకు పోవుట్ల పింఛను రేషన్ కార్డు తీసేసిండ్రట అధికారులు. మళ్ళా 2 ఏళ్లకో ఏమో 2014లో కోర్టులు అప్లై చేసుకుంటే కావాలని కేసులు ఇరికిచ్చిండ్రని శిక్ష రద్దు చేస్తూ తీర్పిచ్చిందట కోర్టు. ఇక ఆ కాన్నుంచి మొదలు ఈ అన్న తిరగని ఆఫీస్ లేదు, అడగని అధికారి లేడన్నట్టు ఎవ్వల తానికి పోయినా ఎవ్వలన్నా ఒక్కలన్నా పట్టించుకొని పింఛనచ్చతటి చేసిన పుణ్యానికి పోతలేరట. మళ్ళీ అన్న ఒక్కడు సుతం కాదు కదా, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆలన పాలన చూసుకోవాలనాయే. కానీ ఇట్లా ఉట్లా అయ్యవలకు ఓ ముద్ద పెట్టుడు అటుంచితే వాళ్ళ మీదనే ఆధారపడుడైతాంది పాపం అన్నకు. అదిగాక ఈ నడమనే లగ్గం కూడా అయ్యేటాళ్లకు ఎట్లరో భగవంతుడా అని మస్తు తన్లాడుతాండి ఇప్పుడు. 2014, 2015 నుంచి బయట పెన్షన్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. ఇవ్వట్లేదండి. కేసు అయితే కేసు కొట్టేసిన తర్వాత అయినా కూడా పెన్షన్ ఇవ్వాలి కదండి, దానికోసం అని చెప్పి తిరుగుతున్నానండి. అయినా కూడా ప్రయోజనం లేదండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళానండి. సంవత్సరం కిందట కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగిందండి. 2-3 నెలలు వస్తుందని చెప్పారండి. ఇప్పుడు వరకు పెన్షన్ ఇవ్వలేదండి. ఏముందని అమ్మ నాన్న మీద ఆధారపడేవారు. నాకు పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇదివరకో వనక కలెక్టర్ని కలిసిండట గాని అంత ఉత్తకతే అయ్యేటాళ్లకు మొన్న 2 వద్దుల కింద మళ్ళా పోయిండట కలెక్టర్ తానికి. కానీ ఈసారి కలెక్టర్ను సుతం కలవనీయలేదట. మరి గంతపాగేందుకో ఈ అన్న మీద. అందుకే సీఎం చంద్రాలు, చిన్న సీఎం పవనాలు, జిల్లా కలెక్టర్ సాలరన్న స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాడు ఇప్పుడు. మరి వార్త చూసన్నా కృష్ణమూర్తి అన్నకు సర్కారోళ్ళు ఏదన్నా సంబురమైన వార్త చెప్తారో చూడాలిగా.